హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వాతి ఛానల్. టుడే ఎపిసోడ్ ఇస్ బచ్చల కూర పచ్చడి. బచ్చల కూర అనగానే ఆకుకూర పిల్లలు తినరు అని అనుకుంటున్నారా? పిల్లలు తినేలాగా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా బచ్చల కూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కళాయి పెట్టుకొని వేడయ్యాక ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక ఒక కట్ట బచ్చల కూరకి నేను ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని మగ్గించుకున్నానండి. నూనెలో వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు సపరేట్ చేసేసేయండి, జార్లో వేసేయండి, మిక్సీ జార్లో. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బచ్చల కూర ఒక కట్ట తీసుకున్నాను. మాకు ఇక్కడ కట్ట అంటే చిన్ని కట్టలు ఒక 5 కలిపి పెద్ద కట్టగా ఇస్తారు. అది ఫుల్ కట్ట నేను మంచిగా క్లీన్ చేసి బచ్చల కూరని ఒక కనీసం 10 మినిట్స్ వాటర్లో వేసి నాననివ్వండి. ఏదైతే ఇంకొకటి బచ్చల కూరని మీరు ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకుంటే అదొక జ్యూస్ లాగా ఏదో పచ్చడి లాగా రాదు. మీరు ఈ కాడలతో సహా అంటే బాగా ముదిరిపోయినాయి కాదు, కొంచెం ముదురు కన్నా ఎక్కువ మంచిగా లేతగా ఉన్న కాడల్ని కూడా కలిపి మీరు క్లీన్ చేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ వాటర్లో నాననివ్వండి. దాంట్లో ఉన్న ఇసుక దుమ్ము అంతా కిందికి జారిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి వాటర్ మార్చి మీరు మంచిగా క్లీన్ చేయండి బచ్చల కూరని. ఆకుకూరలో దేంట్లో అయినా చాలా డస్ట్ ఉంటుందండి, చాలా మట్టి ఉంటుంది. సో దాన్ని మంచిగా తీసిన తర్వాత మీరు ఇలా కాడలతో సహా వెయ్యగలిగి ఉండేటంతగా కాడలతో సహా లేతగా ఉంటుంది, ముదురుగా ఉన్న వాటిల్లో కూడా కొన్ని వేయగలిగేటట్టు ఉంటాయి. అవి తీసుకొని ఆయిల్ అంతా మంచిగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో ఇలా మగ్గించండి. ఇలా మగ్గించిన తర్వాత మీకు అది పూర్తిగా మగ్గక్కర్లేదండి, ఒక 5 మినిట్స్లో మగ్గిపోతుంది బచ్చల కూర. దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిపోయాక బచ్చల కూర క్వాంటిటీ మగ్గిన తర్వాత ఉన్న క్వాంటిటీకి తగ్గట్టుగా చింతపండు పెట్టుకోండి. మగ్గక ముందు కాదు, మగ్గిన తర్వాత ఎంత చింతపండు పడుతుందో దాన్ని చూసి క్వాంటిటీ వేసుకొని దానికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసినాక ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. పోపు అదే కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు అండ్ ఇంగువ అన్నీ వేసి మంచిగా వేగనివ్వండి. వేగిన తర్వాత తాలింపు మంచిగా వేగిన తర్వాత తాలింపు వేగుతున్న తాలింపులోనే ఈ బచ్చల కూర పచ్చడి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని దాంట్లో వేసేసి ఒక 2-3 సెకండ్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి వదిలేసిన తర్వాత బచ్చల కూర పచ్చడి ఆ నూనె తాలింపు ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. ఆ పట్టిన తర్వాత తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసి మీరు పిల్లలకి పెట్టండి. తినను అని ఎవ్వరు అనరు. ఒకవేళ ఏమైనా లైట్గా మీరు తినే కారం పిల్లలు తినకపోతే ముద్దపప్పు చేసి దీంతో కాంబినేషన్తో పెట్టండి, చాలా బాగా తింటారు. మా పిల్లలకి బచ్చల కూర పచ్చడి చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారండి. బచ్చల కూరకి ఆకుకూర కదా నాకు ఇష్టం ఉండదు అని అస్సలు అనరండి. మీరు కారాన్ని బచ్చల కూరకి కట్టకి తగ్గట్టు చింతపండు అండ్ ఉప్పు కారం ఈ 3 వేసుకొని మెయిన్గా దానికి తగ్గట్టు స్పైస్ చేస్తే బచ్చల కూర అబ్బా ఆకుకూర అని ఎవ్వరు అనరండి. పిల్లలు పెద్దలు అందరూ సూపర్గా మంచిగా టేస్టీగా తింటారు. ఆకుకూర మనకి చాలా హెల్దీ అండి, ఆకుకూరలు బాగా తినాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.